విజయ్ మాటలకి బాగా కోపం వచ్చిన షాప్ ఓనర్ తన మనుషులకి సైగ చేశాడు. అతను అలా సైగ చేసిన వెంటనే విజయ్ అనిల్ అని చుట్టుముట్టేశారు గూండాలు. వాళ్ళని చూసి అనిల్ భయంతో వణికిపోతున్నాడు. విజయ్ ఇంకా ఆ స్టోన్ గురించే ఆలోచిస్తున్నాడు. ఆ స్టోన్ ఎంత విలువైందో అతడికి తప్ప అక్కడున్న వాళ్ళెవ్వరికీ తెలీదు. ఆ షాప్ ఓనర్ అరుస్తూ, వచ్చామా, నచ్చింది కొనుక్కుని వెళ్ళిపోయామా అన్నట్టుండాలి తప్ప హీరో అవ్వాలని ట్రై చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఈరోజు నీ పొగరు దించకపోతే నా పేరు రతన్ ముఖర్జీనే కాదు అని సవాలు విసిరాడు. విజయ్ భయపడుతున్నట్టుగా నటిస్తూ, రతన్ గారు, ఒక్కసారి నా మాట వినండి. నేనిక్కడికి గొడవ చేయడానికి రాలేదు. నా మనసుకు నచ్చిన పురాతనమైన వస్తువుల్ని కొనడానికి మాత్రమే వచ్చాను అని రతన్ని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించాడు. ఎందుకురా నాటకాలు ఆడుతున్నావు? నీ మామేమన్నాడో నేను వినలేదనుకుంటున్నావా? లేదంటే పోలీసులని చెప్పగానే ప్యాంటు తడిపేసుకుంటాననుకుంటున్నావా? అసలు నా రేంజ్ ఏంటో నీకు తెలుసా అని కయ్యానికి కాలు దువ్వుతున్నాడు రతన్ ముఖర్జీ. దానికి విజయ్ కూడా రియాక్ట్ అవుతూ, అయ్యో రతన్ గారు, మా మావయ్య గారు భయంలో అలా అనేసుంటారు. పోలీసుల్ని పిలిస్తే మాకొచ్చే లాభమే ఉంది చెప్పండి. కొంచెం కోఆపరేట్ చేస్తే కాంప్రమైజ్ అయిపోవచ్చు అని అన్నాడు. అతని మాటలకి ఆలోచనలో పడి, సరే, నువ్వింతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి కాంప్రమైజ్ అవుతాను. మాక్కూడా బిజినెస్ జరిగితే మంచిదే కదా అని విజయ్ మాయలో పడిపోయాడు రతన్ ముఖర్జీ. విజయ్ చెప్పింది విన్న అనిల్ కంగారు పడుతూ, ఏం చేస్తున్నావలుడు? వీడిప్పటి వరకు నాకు ఎన్నో నకిలీ వస్తువులు అమ్మాడు. నా డబ్బు మొత్తం పందికొక్కులా తినేశాడు. ఆ డబ్బు తిరిగిచ్చామని చెప్పు అని చెవిలో రహస్యంగా చెప్పాడు. సరిగ్గా అప్పుడే రతన్ ముఖర్జీ సీరియస్గా చూసేసరికి, రతన్ గారు, ఇప్పటి వరకు మీరు మా మావయ్య గారి దగ్గర చాలా డబ్బులు తీసుకున్నారు. వాటిని తిరిగివ్వమని నేను అడగడం లేదు గాని ఆ డబ్బుకి బదులు ఈ స్టోన్ ఇవ్వండి చాలు అని నవ్వుతూనే అనుమానం రాకుండా అడిగాడు విజయ్. అతని మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే రతన్ ముఖర్జీకి కోపం రావడం లేదు. వెంటనే తన మనుషుల్ని వెళ్ళిపోమన్నట్టు సైగ చేశాడు. గూండాలు బయటకు వెళ్ళిపోగానే రిలాక్స్గా ఫీలవుతూ, థ్యాంక్ గాడ్, విజయ్ని తీసుకురావడం మంచిదైంది. లేదంటే వీళ్ళు నా ప్రాణాలు తీసేసుండేవాళ్లు. కానీ ఈ విజయ్ నాకు రావాల్సిన డబ్బుకు బదులు ఈ స్టోన్ ఎందుకు అడుగుతున్నాడు అని అనుకుంటూ విజయ్ వైపు అనుమానంగా చూశాడు అనిల్. అయినా తనకెందుకొచ్చిన గొడవలే అనుకుంటూ, ఆ స్టోన్తో వీడేం చేసుకుంటే నాకెందుకు, నేను సేఫ్గా ఇంటికి వెళ్తే అదే 10,000 అని మనసులో అనుకుంటూ కంగారు తగ్గించుకున్నాడు. మరోవైపు రతన్ ముఖర్జీ ఆ స్టోన్ని జాగ్రత్తగా గమనించి, వావ్, నీ టేస్ట్ అదిరిపోయిందబ్బాయ్. కానీ ఈ స్టోన్ పగిలిపోయింది కదా, దీన్ని నువ్వేం చేసుకుంటావు? నా షాప్లో ఖరీదైనవి చాలా ఉన్నాయి, వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకో అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నాకవేవీ వద్దు రతన్ గారు, నాకీ స్టోనే కావాలి. పగిలిపోయినంత మాత్రాన దీని అందం చెక్కు చెదరలేదు అని మెరిసే కళ్లతో సంతోషంగా చెప్పాడు విజయ్. రతన్ ముఖర్జీకి ఏదో సందేహం వచ్చి అతని అవసరాన్ని అవకాశంగా మార్చుకోవాలి అనుకుంటూ, సరే అబ్బాయ్, నీ ఇష్టం. కాకపోతే నాకు ఫ్రీగా ఇచ్చే అలవాట్లేదే. ఎంతో కొంతిచ్చి ఈ స్టోన్ని తీసుకెళ్ళు అని చెప్పాడు. అలా మాట్లాడతారేంటి రతన్ గారు? మా మావయ్య గారి డబ్బు మీ దగ్గరుంది కదా, దానికి దీనికి చెల్లు. మనమిప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని రతన్ ముఖర్జీని బుట్టలో వేసుకున్నాడు విజయ్. ఇంకొకరెవరైనా అతని ప్లేస్లో ఉండుంటే రతన్ ముఖర్జీ వేరేలా రియాక్ట్ అయ్యేవాడేమో. కాని విజయ్ మాటలకి గట్టిగా నవ్వుతూ, భలే మాట్లాడతావబ్బాయి నువ్వు, మాటల మాంత్రికుడివి. బేరవాడ్డం నీ దగ్గరే నేర్చుకోవాలి. అండ్ నీలో ఇంకొక స్పెషల్ టాలెంట్ ఉంది తెలుసా? ఒక్క చూపుతో విలువైన వస్తువుల్ని గుర్తుపట్టగలవు అని చెప్పాడు రతన్ ముఖర్జీ. విజయ్ ఏదో చెప్పబోతూ ఉండగా లోపలికి ఒక వ్యక్తొచ్చి రతన్ చేతిలో ఉన్న స్టోన్ని చూసి, హే, ఈ స్టోన్ చాలా బాగుంది, నాకిది కావాలి. దీని కాస్ట్ ఎంత అని అడిగాడు. అతని మాటలు పంటి కింద రాయిలా తగిలేసరికి అసహనంగా పక్కకు తిరిగి చూశాడు విజయ్. 6 feet హైట్, 6 pack బాడీతో కొంచెం యాటిట్యూడ్గా కనిపించాడు వేదాంత్. వైట్ కలర్ సూట్లో చాలా రిచ్గా కనిపిస్తున్నాడు. చేతికి గోల్డెన్ బ్రేస్లెట్, కళ్ళకి డార్క్ గాగుల్స్ పెట్టుకుని బ్రాండెడ్ వస్తువులకి మారుపేరుగా ఉన్నాడు వేదాంత్. సిటీలో టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్లో వేదాంత్ కూడా ఒకడు. అప్పుడప్పుడు మార్కెట్కొచ్చి నచ్చిన యాంటిక్ వస్తువుల్ని కొనడం అతడికున్న హాబీ. రతన్ ముఖర్జీ సమాధానం చెప్పకపోయేసరికి,
అడుగుతున్నది నిన్నే రతన్. దీని కాస్ట్ ఎంతో చెప్పు. నేనేమన్నా అమ్మాయినా అలా చూస్తున్నావు అని కొంచెం వెటకారంగా అడిగాడు వేదాంత్. ఇంతలో విజయ్ ఏదో చెప్పబోతూ ఉంటే అతన్ని ఆపి, వేదాంత్ గారు, మీకోసం వేరే వస్తువుల్ని పక్కకి తీసి పెట్టాను. వాటిని చూస్తే మీరు ఖచ్చితంగా నన్ను మెచ్చుకుంటారు. ఈ పగిలిపోయిన స్టోన్ని వదిలేయండి అని చెప్పాడు రతన్ ముఖర్జీ. వేదాంత్కి కోపం వచ్చి, నాకీ స్టోన్ కావాలని చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా? ఇదిగో నా కార్డు, తీసుకుని నచ్చినంత స్వైప్ చేసుకో అని పొగరుగా చెప్పాడు వేదాంత్. ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదనిపించి విజయ్ మాట్లాడుతూ, సారీ టు సే దిస్ సార్, మీరిక్కడికి రాకముందే ఈ స్టోన్ని నేను కొనేశాను. రతన్ గారు చెప్పినట్టు మీరు వేరే వస్తువు సెలెక్ట్ చేసుకోవడం మంచిది అని రెస్పెక్ట్ఫుల్గానే చెప్పాడు. విజయ్కి వేదాంత్ వార్నింగ్ ఇస్తూ, లోపలికొస్తూ నీ మాటలు విన్నాను. నువ్వు స్టోన్కి ఇంకా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇది నాది అని చెప్పుకునే రైట్ నీకు లేదు. నా దారికి అడ్డు రాకుండా పక్కకి తప్పుకో అంటూ రతన్ ముఖర్జీ వైపు సీరియస్గా చూశాడు. విజయ్కి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. విజయ్, వేదాంతులు ఇద్దరూ అదే స్టోన్ని ఎందుకు కావాలనుకుంటున్నారో రతన్ ముఖర్జీకి అర్థం కావడం లేదు. అతని దృష్టిలో అదొక యూజ్లెస్ స్టోన్. వేదాంత్ తన కార్డిస్తూ, ఈ స్టోన్కి నేను 2000 ఖరీదు కడుతున్నాను. 2000 స్వైప్ చేసుకుని నా కార్డు నాకు తిరిగిచ్చేయ్ అని చెప్పాడు. పగిలిపోయిన ఆ రాయికి 200 వస్తాయో రావో అనుకున్నాడు రతన్. అలాంటిది వేదాంత్ 2000 ఇస్తాననేసరికి అతనికి అత్యాశ పుట్టింది. విజయ్ గురించి ఆలోచించకుండానే వెంటనే 2000 స్వైప్ చేసుకుని వేదాంత్కి కార్డు తిరిగిచ్చేశాడు రతన్ ముఖర్జీ. అతడిలా చేస్తాడని విజయ్ అస్సలు ఊహించలేదు. ఎంతైనా వ్యాపారస్తుడు కాబట్టి తన లాభం చూసుకున్నాడు అనుకుంటూ, సార్, డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చా? ఈ స్టోన్ని ఫస్ట్ నేను చూశాను. పైగా మా మామగారి డబ్బు రతన్ గారి దగ్గరుంది. ఆ రకంగా చూసుకుంటే దీన్ని నేను కొనేసినట్టే అని వీలైనంత సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాడు విజయ్. చిన్నపిల్లల్లా మాట్లాడతావేంటి? అయినా నీకు ఇంత పట్టుదలెందుకు? వేరే వస్తువు తీసుకోవచ్చు కదా, అనవసరంగా నాతో గొడవపడాలని చూడకు అని తన దగ్గర ఉన్న స్టోన్ని తన మనుషులకిస్తూ కోల్డ్ వాయిస్తో చెప్పాడు వేదాంత్. చినుకు చినుకు గాలివాన అయినట్టు వాళ్ళిద్దరి మధ్య వాతావరణం సమయం గడిచే కొద్దీ వేడెక్కుతోంది. పైగా అప్పుడే అక్కడికి ఇంకా కొంతమంది కస్టమర్స్ రావడంతో వేదాంత్ దగ్గర తీసుకున్న 2000 విజయ్కిస్తూ, ఆ స్టోన్కి బదులు ఈ డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో విజయ్. వేదాంత్ గారితో గొడవపడ్డం నీకంత మంచిది కాదు అని విజయ్ మంచి కోరి చెప్పాడు రతన్ ముఖర్జీ. అప్పటి వరకు షాప్ ఓనర్ ఒక ఫ్రాడ్ అనుకున్న విజయ్కి ఫస్ట్ టైం అతని మీద ఒక మంచి అభిప్రాయం కలిగింది. అలా ఎలా వదిలేస్తాను రతన్ గారు? 2000 కాదు, 3000 ఇచ్చినా నేను ఈ స్టోన్ని వదులుకోను. ఇది నాది, నాకు మాత్రమే సొంతం అని మొండిగా చెప్పాడు విజయ్. మాట పెరగడంతో జనాలు గుమిగూడారు. అంతమందిని చూసి అనిల్ భయపడి నుదుటిన పట్టిన చెమటల్ని తుడుచుకుంటున్నాడు. నీ మంచి కోరి చెప్తుంటే నీకు తలకెక్కడం లేదు. నీలాంటి మూర్ఖుల్ని మార్చలేవు. నీ కర్మకి నేను వదిలేస్తున్నాను. తర్వాత నీకేం జరిగినా నాకు సంబంధం ఉండదు అని చేతులెత్తేసి కోపంగా చెప్పాడు రతన్ ముఖర్జీ. వేదాంతో కోపంగా విజయ్ కళ్లల్లోకి చూస్తూ, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ స్టోన్ నా సొంతం. ఒక్కసారి ఈ వేదాంత్ ఏదైనా కోరుకున్నాడు అంటే అది నాకు దక్కి తీరాల్సిందే అని పొగరుగా చెప్పాడు. అప్పటికే సహనం కోల్పోయిన విజయ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నేను చివరిసారిగా చెప్తున్నాను వేదాంత్ గారు, మర్యాదగా ఆ స్టోన్ని నాకిచ్చేయండి, లేదంటే విషయం చాలా దూరం వెళ్తుంది అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంక వేరే దారి లేక తన బాడీగార్డ్స్కి సైగ చేసి విజయ్ ముక్కు మీద పిడికిలు బిగించి గుద్దాడు వేదాంత్. ఆ దెబ్బ ఎంత బలంగా ఉందంటే విజయ్కి కళ్ళు బయర్లు కమ్మి కింద పడ్డాడు. విజయ్ సిచ్యువేషన్ని చూసి అనిల్ కంగారు పడ్డాడు. విజయ్ని రౌండప్ చేసిన రౌడీలను చూసి, వీడికేమైనా పిచ్చి పట్టిందా? ఆ తొక్కలో రాయి కోసం ఇంతలా గొడవ పడ్డం అవసరమా? వీడు మళ్ళీ నా నెత్తి మీదకి మరో ప్రాబ్లం తీసుకొచ్చేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ అసహనంగా ఫీలయ్యాడు అనిల్. విజయ్ని చూసి జాలిపడుతూ, నీకొక లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. మర్యాదగా ఈ స్టోన్ గురించి మర్చిపోయి నాకు సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్నొదిలేస్తాను. లేదంటే నాకు నచ్చిన వస్తువు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని కమాండింగ్ వాయిస్తో చెప్పాడు వేదాంత్. నీ మాటలకి నేను లొంగే టైప్ కాదు వేదాంత్. నిన్ను చూస్తుంటే చాలా డబ్బున్న వాళ్ళ కనిపిస్తున్నావు. మార్కెట్లో అందరి ముందు నాలాంటి సామాన్యుడితో గొడవ పడితే నీ రెప్యుటేషన్ పోతుందని గుర్తుపెట్టుకో అని పొగరుగా చెప్తూ
పైకి లేచి తన బట్టలకి అంటుకున్న దుమ్ము దులుపుకున్నాడు విజయ్. అతడి మాటలకి వేదాంత్ కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. వెంటనే విజయ్ని చంపేమని తన బాడీగార్డ్లకి ఆర్డర్ వేశాడు. చుట్టూ ఉన్న జనం వేదాంత్ మాటలకి భయపడి కొంచెం దూరంగా జరిగారు. విజయ్ ఏమాత్రం భయపడకుండా అందర్నీ చిత్తక్కొడుతున్నాడు. హీరోలా ఫైట్ చేస్తున్న విజయ్ని చూసి అక్కడున్న జనం ఆశ్చర్యపోయారు. 5 నిమిషాల్లో వేదాంత్ మనుషులకి తుక్కు రేగ్గొట్టి కింద పడుకోబెట్టేశాడు విజయ్. అతడి ఫైటింగ్ స్కిల్స్ చూసి వేదాంత్తో పాటు అనిల్ కూడా షాక్ అయ్యాడు. అనిల్ ఆశ్చర్యంగా విజయ్ దగ్గరికి వెళ్ళి, ఇదంతా నువ్వెలా చేసేవాళ్ళుడు? నీ ఫైటింగ్ స్కిల్స్ చూస్తుంటే నువ్వు మొదటిసారి ఫైట్ చేస్తున్నట్టు అనిపించడం లేదు. తెలుగు సినిమా హీరోలాగా నాటు కొట్టుడు కొట్టి అత్తరుగొట్టావు అని అన్నాడు. మావయ్య గారు, ఇదంతా నాకు పెద్ద విషయమేమీ కాదు. ఇంటి పని పూర్తయ్యాక టీవీలో మార్షల్ ఆర్ట్స్ వీడియోలు చూస్తూ నేర్చుకున్నాను. నా ఫన్ యాక్టివిటీ నాకిలా ఉపయోగపడుతుందని నేను అనుకోలేదు అని నవ్వుతూ చెప్పాడు విజయ్. ఒకరి ముందు ఓడిపోవడం ఇష్టం లేక తన మొబైల్ బయటికి తీసి ఎవరికో సీరియస్గా కాల్ చేశాడు వేదాంత్. అలాగే చుట్టూ ఉన్న జనం వేదాంత్ గురించి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఆ మాటలు వేదాంత్ కోపాన్ని పెంచడంతో, ఈరోజు నీ అంతు చూడకపోతే నా పేరు వేదాంత్ వర్మే కాదు అని విజయ్కి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ విని అతడు ఏం చెయ్యబోతున్నాడు అనేది అర్థం కాక అనిల్ చాలా భయపడ్డాడు. వణుకుతున్న అతన్ని చూసి వేదాంత్ రాక్షసంగా నవ్వాడు. సరిగ్గా అప్పుడే ఆ షాప్ బయట ఆగి ఉన్న ఒక కార్లో నుండి ఒక వ్యక్తి కిందకి దిగాడు. అతడి వయసు సుమారు 65 ఏళ్లుండొచ్చు. గుబురుగా ఉన్న తన మీసాలను మెలితిప్పుతూ కళ్లద్దాలు తీసి వేదాంత్ దగ్గరికి ఠీవీగా నడుచుకుంటూ వచ్చాడు. డాడీ, వీడు నీ కొడుకుతో గొడవపడ్డాడు. అంతేకాదు డాడీ, నాకిష్టమైన రాయిని సొంతం చేసుకోవాలని కూడా చూస్తున్నాడు. వీడు చేసిన తప్పుకి మీరు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే అని తండ్రికి కంప్లైంట్ చేశాడు వేదాంత్. అతడు మరెవరో కాదు, ఫేమస్ స్టీల్ వ్యాపారి యశ్వంత్ వర్మ. సిటీలో అతడికి చాలా పలుకుబడుంది. పైగా జనాలకి అతనంటే చాలా ఇష్టం. పైగా చాలా మంచోడు కూడాను. విజయ్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు యశ్వంత్. విజయ్ని ఇంకెక్కడో చూసినట్టు అనిపించేసరికి కొన్ని క్షణాల తర్వాత విజయ్ ఎవరో గుర్తుకు రాగానే భయపడుతూ, మీకేం కావాలి అని అడిగాడు యశ్వంత్. 3 ఏళ్ల క్రితం ముంబైలో మీరు నాతో ఏం చెప్పారో అది గుర్తుకు చేసుకుంటే చాలు అని చిరునవ్వుతో చెప్తూ యశ్వంత్ చేతి ఉంగరాల వైపు, అతడి మెళ్ళో ఉన్న బ్లూ కలర్ పెండెంట్ వైపు మార్చి మార్చి చూశాడు విజయ్. 3 ఏళ్ల క్రితం ముంబైలో విజయ్ని కలిసిన రోజును గుర్తుకు తెచ్చుకుని, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం నాకిష్టం లేదు విజయ్. అనవసరంగా నా కొడుకు ముందు నాతో గొడవ పడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని లో వాయిస్తో చెప్పాడు యశ్వంత్. అతడి మాటల్ని విన్న వేదాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. యశ్వంత్ కళ్లల్లో కనిపిస్తున్న కంగారును చూసి చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యపోయారు. ఇంతకీ ముంబైలో ఏం జరిగింది? విజయ్కి యశ్వంత్కి మధ్య ఉన్న సంబంధమేంటి? ఇప్పుడు వేదాంత్ కోసం యశ్వంత్ ఏం చెయ్యబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.